అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి వ్లాగ్స్ అండి. టుడే రెసిపీ ఈజ్ పాస్తా కావాల్సినవి వెజిటేబుల్స్ కొన్ని అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా. సో మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆనియన్ అనేది వేసేసుకున్నాను అనమాట. 1 కప్పు. అందులో ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకొని వేయించుకున్నట్లయితే కనుక ఆనియన్ అనేది తొందరగా మనకు వేగిపోతుందండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఆనియన్ తొందరగా వేగిపోవాలంటే ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి. అప్పుడు తొందరగా వేగిపోతుంది. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే 1 కప్పు వేసేసానండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనము చాలా అంటే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా వేగిపోతాయి, సాఫ్ట్గా కూడా అవుతాయండి. సో ఇలా అనమాట. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా ముందుగా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, క్యారెట్ ముక్కలు కూడా వేసేసాను అనమాట. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయ కానీ, బీన్స్ కానీ, క్యారెట్ కానీ కొద్దిగా టైం పడుతుంది. ఇవి వేయించుకునేటప్పుడు నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. లాస్ట్లో అయితే టమాటో అయితే వేసేస్తాను అనమాట. టమాటో అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా లాస్ట్లోనే వేస్తాను అనమాట. ఇలా అనమాట. మనం స్లోగానే మంట పెట్టుకొని వేయించుకోవాల్సి ఉంటుందండి. ఫాస్ట్గా అయితే పెట్టకూడదు, ఎందుకంటే పెనం అయితే అడుగంటేస్తుంది కాబట్టి మనం స్లో మంట మీద పెట్టుకొని వేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. కొంచెం టైం అయితే పడుతుంది, మరి ఎక్కువ టైం అయితే పట్టదు, కొంచెం టైం అయితే పడుతుంది. ఓపికగా వేయించుకోవాలి, ఎందుకంటే మనకు పాస్తా పర్ఫెక్ట్గా రావాలి కదండి. సో కొంచెం ఓపికగా అయితే వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటూ తర్వాత మనమైతే ఇప్పుడు పాస్తాను అయితే ఉడకపెట్టుకోవాలండి. నేను పాస్తా ఉడకబెట్టేటప్పుడు వీడియో తీయలేకపోయినాను. సో మీకు కొలతలతో సహా నేను చెప్తాను ఎలా ఉడికించుకోవాలి అనేది. ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక పక్కనైతే ఖాళీ ఉంటుంది కదండి, అందులో ఒక పక్క గిన్నె అయితే పెట్టుకోవాలి. మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆ మరిగే వాటర్లోనే 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకొని మరగనివ్వాలి. ఆ మరిగే వాటర్లోనే 1 కప్పు పాస్తా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా పాస్తాని అయితే మనము ఉడికించుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కువైతే పాస్తాని ఉడకపెట్టకూడదు, అది ముద్దగా అయిపోతుందండి ఒకదానికొకటి అంటుకునేసి. సో మనము ఈ సాల్ట్ ఆయిల్ వేసిన దానివల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ముద్దగా కాకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తాయన్నమాట. ఇలా ఉడికించుకోవాలి. ఎక్కువైతే ఉడికించమాకండి, మళ్ళీ చెప్తున్నాను, మన పాస్తా అనేది పొడి పొడిగా రాదనమాట. సో నేను చూపిస్తున్నట్టుగానే ఉడికించుకోవాలి. మనం చేపట్టుకొని చూస్తే తెలిసిపోతుందండి ఉడికిందా లేదా అని చెప్పి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మన వెజిటేబుల్స్ ఎంతవరకు ఉడికాయో చూసుకొని, ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ కూడా ఒకసారి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని అయితే ఉడికించేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదండి, బాగా అయితే మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పాస్తాలో ఒక చిటికెడు సాల్ట్ వేసాము, అందులో ఆనియన్లో కొంచెం సాల్ట్ వేసాము కాబట్టి మనం చూసుకొని కొంచెంగా వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ ఎక్కువైపోతే అసలు నోట్లో పెట్టుకోలేము కాబట్టి. సో ఇప్పుడు నేనైతే ఒక చిటికెడు పసుపు అయితే యాడ్ చేశానండి, ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి చిటికెడు సాల్ట్ అయితే వేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు అనమాట. ఆ తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాని అయితే వేసేస్తానమాట. ఇప్పుడు అంతా కూడా మంచిగా కలుపుకోవాలన్నమాట. అంతా కలిసేటట్లుగా మసాలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకు పాస్తా అయితే రెడీ అయిపోయింది. వేడి పాస్తా చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఈ క్లైమేట్కి చాలా బాగుంటుందన్నమాట. ఇది మనము ఇది సాస్లు ఉంటాయి కదా, రెడ్ చిల్లీ సాస్ కానీ, షెజ్వాన్ సాస్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మన ఇంట్లో ఉంటే తినచ్చు, లేదంటే పెరుగుతో కూడా తినచ్చండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.